IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఏపీకి రావడం జరిగింది. అయితే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి బెంగళూరు వెళ్ళడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంత హడావిడిగా డిప్యూటీ సీఎం బెంగళూరు వెళ్ళటానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వటం జరిగింది. చిత్తూరు, తిరుపతి ప్రాంతాలలో అడవులకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలలో తరచూ ఏనుగులు దాడులు చేయటం, ఏనుగుల వల్ల పంట ఎక్కువగా నష్టపోవటం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగటం, గృహాల మీదకి ఏనుగుల గుంపులు రావటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏనుగులను గ్రామాల్లోకి రాకుండా, పంటల మీద దాడులు చేయకుండా, అడవిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించాలి అంటే కుంకి ఏనుగులు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తీసుకువచ్చి ఇక్కడ ఈ ఏనుగులను అడవిలోకి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అందుకని ఆ కర్ణాటక వెళ్ళి అక్కడ అటవీ శాఖతో మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి కుంకి ఏనుగులను కొన్నింటిని ఏపీకి తరలించి ఇక్కడ ప్రజలకు సమస్య కాకుండా చూడటానికి వారితో మాట్లాడేందుకే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు అని చెప్పి ప్రభుత్వం వివరణ ఇవ్వడం జరిగింది.